ఈరోజు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రవర్గ కార్యవర్గ సమావేశానికి ఈరోజు కేసీఆర్ గారు రావడం ఇదొక నూతన సంవత్సరం ముందుగానే జరుపుకున్నంత సంతోషంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలం దాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాం. అలాగే ఈ రేవంత్ రెడ్డి శాతగానితనాన్ని తెలంగాణ ప్రజలలో తీసుకెళ్లడానికే ఈరోజు రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. కేసీఆర్ గారు తెలంగాణని ఎలాగైతే అభివృద్ధి చేసి పెట్టిపోయిండో దాన్ని మొత్తాన్ని సర్వనాశనం చేయడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి సన్నాసి రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నాడు. ఈరోజు పేద ప్రజల ఇళ్లని కూలగొడతా ఉన్నాడు. ఈరోజు రైతులకు రుణమాఫీ లేదు. ఈరోజు రైతులకు యాసంగి పంటకు రావాల్సిన రైతు బంధు లేదు. ఈరోజు రైతులకు తీవ్రమైన అన్యాయం చేస్తూ తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన హక్కుగా రావాల్సిన నీళ్లను ఇవ్వకుండా ఈరోజు చంద్రబాబుకి ఆయన గురువుకి ధారాదత్తం చేయడానికి ఈరోజు రేవంత్ రెడ్డి పూనుకున్నాడు. ఈ విషయాన్ని గ్రహించిన కేసీఆర్ గారు తెలంగాణ సమాజానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజానికానికి ఈరోజు లేచి ఆయన ముందుకు రావడం జరిగింది. అందరికీ కేసీఆర్ గారు చెప్పేది ఒక్కటే, తెలంగాణకి ఎప్పుడు అన్యాయం జరిగినా తెలంగాణ రాష్ట్రానికి ఏ విధంగా అన్యాయం జరిగినా ఆయన ముందుండి కొట్లాడడానికి ఈరోజు 7 పదుల వయసులో ఇవాళ ముందుకొచ్చి నేను మీకున్నాను రాష్ట్రాన్ని అన్యాయం కానియనని చెప్పేసి ఇవాళ కొట్లాడుతూ ఉన్నాడు. రేవంత్ రెడ్డికి చేత కాదు. రేవంత్ రెడ్డికి కనీసం మన నీళ్ళెన్ని మనకున్న టీఎంసీలు ఎన్ని దాని మీద కూడా కనీస అవగాహన లేదు. ఈరోజు రేవంత్ రెడ్డి నల్లమెల్ల పులిబిడ్డ అని చెప్పుకుంటూ తిరుగుతాడు. ఆయన నల్లమల్ల పిల్లి. ఆయన నల్లమల్ల ఎక్కడుండో కూడా తెలియని సన్నాసివి నువ్వు. ఇంకా నీకు గోదావరి నీళ్ల గురించి ఏం తెలుసు? తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన కృష్ణా జలాల గురించి నీకేం తెలుసు? ఈరోజు తెలంగాణని ముంచాలే, రాహుల్ గాంధీకి బ్యాగులు నింపాలే, ఇవి రెండే విషయాలు తెలుసు రేవంత్ రెడ్డికి. ఖచ్చితంగా బిడ్డ నిన్ను మాత్రంగా విడిచిపెట్టేదే లేదు. 3.0 2029లో చూపిస్తాం. కేసీఆర్ గారి సారథ్యంలో మిమ్మల్ని ఉరికిచి కొట్టకుంటే మమ్మల్ని వచ్చి అడగండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు సార్ బయటకు వస్తే, సార్ కేసీఆర్ గారు బయటకు వస్తే మాకు ఈరోజు సంక్రాంతి వచ్చినట్టే ఉంది. దసరా దీపావళి ఈరోజు కనిపిస్తుంది. బ్రహ్మాండంగా దీపావళి లాగా సార్ వస్తుంటే పటాకులు మారుమోగిపోతున్నాయి. ఈరోజు మా ప్రభుత్వము మా కళ్ళ ముందు మరోసారి గులాబీ జెండా ఎగిరేసినట్టుగా కనిపిస్తుంది. కాబట్టి మాకు అంబరాన్ని అంటేలాగా మేము దీన్ని ఫెస్టివల్గా మార్చుకుంటాం. ఈ దినాన్ని కూడా మేము మా సారు 2 ఏళ్లకు ఈరోజు భవన్కి వచ్చింది కాబట్టి స్వచ్ఛంగా నిస్వార్థంగా మేము సంబరాలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మేము నల్గొండ జిల్లా నాగనూర్ సాగర్ మున్సిపాలిటీ నుంచి వచ్చాము. మేము ముఖ్య కార్యకర్త నాయకులము. ఎందుకంటే మాకు సారు నాగనూర్ సాగర్ ఇరిగేషన్ ప్రాజెక్టుకి అధికారులు ఉంటారు. కానీ సారు వచ్చినాక మాకు నాగనూర్ సాగర్ అడగకుండానే నందికొండ మున్సిపాలిటీ చేసిండు. ఆయన చేయడం వల్ల మేము అక్కడ నుంచి కౌన్సిలర్లము కొంతమంది కాగలిగాము. ఆయన పెట్టిన అది భిక్షే. కాబట్టి ఈ పార్టీ కోసం మేము ఎంతవరకన్నా ఇది చేస్తాం, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో. ఇది చాలా పెద్ద పండగ వాతావరణం వాస్తవంగా. అంటే ఎందుకంటే 2 సంవత్సరాలు ఆడను ఉన్నాడు ఏమో చేసిందని కాదు, ఏం జరుగుతుంది ప్రభుత్వం కాంగ్రెస్ పాలన ఏ విధంగా జరుగుతుందని చూస్తుండే. ఆయన స్తబ్దతగా ఉన్నాడు, ఏం చేస్తుండే. కానీ 2 సంవత్సరాల్లోనే కాంగ్రెస్ పార్టీ వీగిపోయింది. క్యాబినెట్ హోదాలో ఒక మంత్రి మాట్లాడితే ఒక మంత్రికి పొసగదు. ఈయనేం మాట్లాడుతూ ఆయనకు తెలియదు, ఆయన ఏం మాట్లాడితే ఈయనకు తెలియదు. ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చలేదు. 500 రూపాయలు 2500 రూపాయలు ఇవ్వడంలో కానీ, స్కూటీలు ఇవ్వడంలో కానీ, పెన్షన్లు ఇవ్వడంలో కానీ, కిట్టు ఇవ్వడంలో కానీ, తులం బంగారం కానీ ఏమైందో లేదు. వాళ్ళు హనుమంతరావు గారే రేవంత్ రెడ్డి మీటింగ్లో, అరే బాబు 2500 ఇయ్యరా బాబు, అదొకటి తులం బంగారం ఇప్పుడే అనుకుంటాం నాయన, ఏం బంగారం అని వాళ్ళే విమర్శన చేస్తున్నారు. మరి దీన్ని బట్టి అర్థం చేసుకోవాలా, వాళ్ళే పుస్తకం లేదు అంటే వాళ్ళు ఇల్లు ఏమైనా ఆయనకు సేవ చేస్తుండ్రా? గోళీలు బిల్లలు ఏమైనా ఇస్తుండ్రా? ఆయన ఏమన్నా 1-2 ఏమో శుభ్రం చేస్తుండ్రా? ఎందుకు బాలే? మంచిగా నెంబర్ 1 ఉన్నాడు. ఆరోగ్యం గురించి ఏం చెప్పలేక ఏం చేయలేక కేసీఆర్ సార్ని రోజు మొత్తంలో తెలంగాణ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సారు పేరు ఒల్లించంది వాళ్ళకి నిద్ర పట్టదు. ఎందుకంటే దేవుడినైనా స్మరణ చేసుకున్నారని ఆయన అంటే దేవుడు కాదు, మా కేసీఆర్ దేవుడు
ఆయన పెట్టిన భిక్షే కదా ఇవాళ రాష్ట్రం ఏర్పడ్డాక వాళ్ళ క్యాబినెట్ ఎవడైనా కానీ అది కూడా పరోక్షంగా ఆయన పెట్టిన భిక్షే. వాళ్ళు ఏదో కేసీఆర్ సార్ బాగాలేదు ఈ నెల్లి చూసిండా కాదు కదా. ఆయన ఆరోగ్యంగా ఉన్నాడు, నిండు నూరేళ్ళు ఉంటాడు. ప్రజా దీవెన మొత్తం తెలంగాణ ప్రజల దీవెన సార్ మీద ఉంది. మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా చూడాలని చిన్న పిల్లల కాడి నుంచి ఓటక్కు లేనోళ్ళు కూడా కేసీఆర్ తాత కేసీఆర్ బాబా అదని అంటున్నారు. ఎందుకంటున్నారంటే మహానుభావుడు, జాతి పిత ఆయన, తెలంగాణ ప్రదాత. ఖచ్చితంగా నెక్స్ట్ ఎవడు అడ్డం పడ్డా కేసీఆర్ సార్లు ముఖ్యమంత్రి అవుతాడు. ప్రజలకు మళ్ళీ మంచిగా సువర్ణ పాలన అందిస్తాడని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. మేము నందికొండ మున్సిపాలిటీ నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులం వచ్చాము. గతంలో నాగార్జున సాగర్లో ఒక ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లు తప్ప ఏ ఒక్క ఎలక్షన్ కూడా నోసుకొని ప్రజానికం మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నందికొండని గుర్తించి నాగార్జున సాగర్ని గుర్తించి గతంలో ఉన్న పేరు నందికొండ అనే నామకరణంతో నందికొండ మున్సిపాలిటీగా చేయటం వల్ల మాలాంటి కార్యకర్తలము ప్రజాప్రతినిధులుగా అవకాశం వచ్చి ప్రజాప్రతినిధులు అవ్వగలిగాము. ప్రజల సమస్యలు తీర్చగలుగుతున్నాము, ప్రజల గురించి ఆలోచించగలుగుతున్నాము. ఈరోజు చూస్తున్నాం మనం రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎలక్షన్లు జరిగాయని. ఈ రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎలక్షన్లు జరుగుతుంటే ప్రభుత్వ యంత్రాంగం మొత్తము దౌర్జన్యాలు, దోపిడీలు, దౌర్జన్యకాండలు, అదేవిధంగా పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ కార్యకర్తలను, సర్పంచ్ అభ్యర్థులను ఎక్కడికెక్కడ అణిచివేయాలనే దుర్మార్గపు బుద్ధితోటి ఈరోజు చూశారు. కానీ వాళ్ళని కుతంత్రాలకు అందకుండా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రాష్ట్రంలో 40% పార్టీని గెలిపించుకోవడం జరిగింది, అభ్యర్థులను గెలిపించుకోవడం జరిగింది. అంటే మనం ఇక్కడ గమనించాలి, అధికార పార్టీ 60% వస్తే ప్రతిపక్ష పార్టీ 40% సీట్లను గెలుచుకుందంటే ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతని ఉవ్వెత్తున లెగగొట్టాలంటే ఇదే సరియైన మార్గం అని మన బాపు కేసీఆర్ గారు బయటికి రావడం జరిగింది. ఇది ఒక్కటే కాదు, ఇక జరగబోయే 3 సంవత్సరాల పరిణామంలో కార్యకర్తలు ఏ విధంగా దిశానిర్దేశం చేయాలి, కార్యకర్తలు ఏ విధంగా ముందుకు పోవాలనేది ఇక్కడ దిశానిర్దేశం చేయడం జరుగుతుంది. అతని యొక్క మాటలను ఒక స్ఫూర్తిగా తీసుకొని ప్రజల్లో ఉవ్వెత్తున ఉద్యమం లేపనెత్తి ప్రజలకు కావాల్సిన అవసరాలను తీర్చడానికి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గ్రామ స్థాయిలో ఈరోజు ముందుండడం జరుగుతుంది. నిజం చెప్పాలంటే ఇలా కేసీఆర్ గారు మన పార్టీ కార్యవర్గ సమావేశం నిర్వహించడం అనేది చాలా మంచి నిర్ణయం, చాలా అభినందించాల్సిన విషయం. ఎందుకంటే గత 2 సంవత్సరాలుగా ఫామ్ హౌస్లోనే ఉండి ఇప్పుడు రీసెంట్లీ జరిగిన పంచాయతీ ఎలక్షన్లలో ఆయన ఒక పిలుపుని ఇవ్వకుండానే ప్రజలు దగ్గర 45% మంది ప్రజలు దగ్గర 45% మంది ఉన్న ప్రజలు ఇలా బీఆర్ఎస్ని గెలిపించడం జరిగింది. ఈ ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ ఏదైతే ఉందో 6 హామీలు ఇచ్చింది. ఆ 6 హామీలు తుంగలో దొక్కింది. ఎట్లా అంటే రైతులకు 15,000 ఇస్తా అని చెప్పింది, ఆ 15,000 కూడా లేకుండా పోయి. అలాగే వికలాంగులకు 4,000 అని చెప్పింది, వికలాంగులకు 6,000, ఆ వృద్ధులకు 4,000 అని చెప్పింది. అట్లా కూడా మోసం చేసింది. మొత్తం 420 హామీలు ఇచ్చిర్రు. వీళ్ళు కూడా 420 లాగానే చేస్తుర్రు. ఇలా పాలన ఎట్లుందంటే మాకు చేత కాదు, మేము ఈ పాలన చేయలేం, కేవలం వినోదాల కొరకే మేము ఈ తెలంగాణని పరిపాలిస్తున్నాం అనే విధంగా ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2.5 ఏళ్ళు దాటినా కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను కూడా ఎక్కడి కూడా అమలు చేయలేం లేదు. మరి ఇవాళ 6 గ్యారంటీలు 420 దొంగ హామీలతో అధికారంలోకి వచ్చిన ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ మొత్తం దోపిడీ వ్యవస్థ చేస్తున్నది. ఇవాళ మొత్తం మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఇవాళ మొత్తం వీళ్ళు పంపకాలు పంచుకుంటా ఇవాళ రాష్ట్రాన్ని నిర్వీర్యం చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు తప్ప ఏం లేదు. ఇవాళ అనేక సంక్షేమ పథకాలు గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో అనేకమైన అమలు జరిగినాయి వారి నాయకత్వంలో. కానీ రేవంత్ రెడ్డి వచ్చాక ఇవాళ మొత్తం హైడ్రా పేరుతో చెప్పి ఇవాళ హైదరాబాద్ని సర్వనాశనం చేస్తూ నిర్వీర్యం చేస్తున్నారు తప్ప ఏమీ లేదు. అదేవిధంగా మొన్న గ్లోబల్ సిటీ పేరుతో గ్లోబల్ సమ్మిట్ పేరుతో ఇవాళ నిధులు వచ్చినాయని చెప్పి ఎంఈఓలు కుదుర్చుకున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ ఫేక్ ఎంఈఓలు తప్ప ఒకటి నిజం లేదని కూడా మేము చాలా స్పష్టం చేస్తున్నాం. మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. మళ్ళీ 2029లో కేసీఆర్ గారి ప్రభుత్వం వస్తుంది, తప్పకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, మళ్ళీ బీఆర్ఎస్ గెలుస్తుందని ప్రజలు ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు.
చేస్తున్నారు. అదేవిధంగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము చాలా స్పష్టంగా సూటిగా ఒకటే అడుగుతున్నాం, మీరు ఇచ్చిన హామీలు ఎక్కడ పోయినాయని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక కార్యకర్తగా మేము అడుగుతున్నాం. మరి ఎక్కడ మీరు ఇవాళ ఎటు పోయినా కేసీఆర్ గారిని విమర్శించడం తప్ప మీకు పనే తప్ప ఏమీ లేదు. కేసీఆర్ గారిని తలచకుండా నువ్వు ఏ రోజైనా సభలు పెట్టినావా, సమావేశాలు పెట్టినావా అని మేము రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ లా అండ్ ఆర్డర్ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా ఇదంతా వ్యవస్థ మారిపోయిందని కూడా మేము చాలా తెలియజేసుకుంటున్నాం. అద్దురా 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 అని ఎప్పటి నుంచో కేసీఆర్ చెప్పిండు, ఆ పొట్టోనికి పరిపాలన ఇయ్యకుర్రా, అద్దురా గోసపోతే గోసపడతామని చెప్పిండు. అయినా కూడా ఆయనకి అద్దురా అంటే సీఎం పదవి ఇచ్చారు. ఇప్పుడు ఆడేమో ఫుట్బాల్ ఆడుకుంటూ టైంపాస్ చేసుకుంటూ ప్రజాధనం వృధా చేసుకుంటూ అందాల పోటీలను ఆడలేక తిరుగుతూ మొత్తం ప్రజాధనం గంగలు కలుపుతుండు. ఇప్పటికైనా తెలంగాణ సమాజం మేల్కొంది కాబట్టి గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో బీఆర్ఎస్ పార్టీ సత్తా అనేది చాటింది. ఇప్పటికైనా కూడా మిగిలిన ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు ఇంకా ఏ పార్టీలో ఉన్నారని చెప్తలేరు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకుంటారా, ప్రజలు మిమ్మల్ని సీదరించుకుంటారు, మీ కాంగ్రెస్ పార్టీ మీద ఉచ్చవోస్తున్నారు, ఇప్పటికైనా మారండి రా అని మేమైతే తెలంగాణ సమాజం తరపు నుండి బీఆర్ఎస్ పార్టీ నుండి తెలియజేస్తున్నాం. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారు ఇప్పుడు ఇక్కడికి రావడం అయితే జరిగింది కదా, అంటే మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఇప్పుడు కేసీఆర్ కోసం పబ్లిక్ ఎదురు చూస్తున్నారు. సింహం బయటకు వెళ్ళింది. సింహం బయటకు వెళ్ళినాక ఇక రేవంత్ రెడ్డి భర్తనం పట్టుడు అవుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి భర్తనం దోసుకొని తింటాడు కదా. కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి అల్లుడు రేవంత్ రెడ్డి. ఆ బండి సంజయ్ ఎంత పాగలో ఈయన అంత పాగలు. తీర్మారు మల్లన్న, అరవిందు, బండి సంజయ్, రేవంత్ రెడ్డి ఈ మొత్తం తెలంగాణకు దోడు దొంగలు దోసుకొని తింటారు. ఎవరికి రుణమాఫీ అయింది? రైతు బంధు 15,000 ఉన్నాడు, ఆడలకు 2,500 ఉన్నాడు, కౌలుదారుకు 15,000 ఉన్నారు, కైకిలు చేసుకున్న 12,000 ఉన్నాడు, రైతుకు క్వింటల్కు 500 ఉన్నాడు. ఎవి రుణమాఫీ అయిందా? రైతు బంధు అన్నితోటి వాలీబాల్ ఫుట్బాల్ ఆడుతుండే కదా, అందాల పోటీలు పెడుతుండే కదా. అందాల పోటీ ఎందుకో? అందాల పోటీ ఆ అందాల పోటీ పెట్టేదారు ప్రజలకు, రైతులకు పెట్టు ముండకొడక, రైతులకు పెట్టరా ముండకొడక, నువ్వు రైతులకు పెట్టు. రైతుల ముందు రైతు ఏది రైతు భూమి అవ్వాలి అయితేనే రైతు అవ్వాలి అవుతాడు. నువ్వు రైతుకి పెట్టు, ఏది పంట పండితారు రైతు. ఆయన ఘోషణ రూపాయలు ఇవ్వంటాడు కదా, ఆయన ఘోషణ రూపాయలు ఇవ్వంటాడు కదా. మరి ఎందుకు ముఖ్యం? లంక బిందెలు ఉన్నాయి అనుకున్నా కానీ కూరలు కుండలు ఉన్నాయి అనుకున్నావా? మరి సంతకం పెట్టు ఉండకూడక. ఎందుకు గెలిచినావా పాగల్? ఎందుకు గెలిచినావు పాగల్? వచ్చా లంక బిందెలు ఉన్నాయి అనుకొని గెలిచినావు. నువ్వు రాజీనామా పెట్టు, ఇంకోటి వెళ్తాడు ఎవడో. బ్రహ్మాండంగా ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రజలు 4 కోట్ల ప్రజలు ఈరోజు తిరుపతికి వెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం చూడడానికంటే ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే 4 కోట్ల ప్రజలు కేసీఆర్ గారి ముఖం చూస్తే చాలు మా జన్మ ధన్యం అయిపోతుందని చెప్పి ఇక్కడ పరిస్థితులు చూస్తే తెలుస్తూ ఉన్నది. కేసీఆర్ గారు ఆ రోజే చెప్పిండు కానా, 2 సంవత్సరాలు బిడ్డ నీకు టైం ఇస్తున్నా, 2 సంవత్సరాల వరకు నువ్వు ఏం చేసుకుంటావు? బిర్యానీ తింటావా, నువ్వు టిఫిన్ చేస్తావా, నువ్వు ఢిల్లీకి పోతావా, ఫుట్బాల్ ఆడుకుంటావా, మిస్ వరల్డ్ కాంపిటీషన్ పెట్టుకుంటావా, నువ్వు ఏం కావాలంటే అవి చేసుకో, 2 సంవత్సరాల తర్వాత నేను ప్రజల్లోకి వస్తానని ఆ రోజు కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. ఈరోజు కేసీఆర్ గారు ప్రజల్లోకి రాలే, బీఆర్ఎస్ భవన్కే వచ్చిండు కార్యాచరణ కోసం. నిజం చెప్పనా, ఈరోజు రేవంత్ రెడ్డి గారు టిఫిన్, లంచ్, బ్రేక్ఫాస్ట్ చేస్తారంటారా? చేస్తాడా? కేసీఆర్ గారు బయటికి వచ్చిండని చెప్పేసి అన్ని లైవ్ టీవీలు పెట్టుకొని కూర్చున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు క్యాడర్ మొత్తం ఈరోజు వాళ్ళ పనిపాట వదిలేసి మా గురించి ఏమన్నా నా పేరు ఎక్కడైనా కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి అనే ఒక మాట అంటే ఓ బిర్యానీ తిందామని రేవంత్ రెడ్డి గారు టీవీ పెట్టుకొని ఎదురు చూస్తూ ఉన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్లో కూర్చుంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు లేని నొప్పి రేవంత్ రెడ్డి గారికి ఏమొచ్చింది? కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ఫామ్ హౌస్లో కూర్చుంటే రైతు రుణమాఫీ ఆగలే, రైతు బంధు ఆగలే, కళ్యాణ లక్ష్మి ఆగలే, పెన్షన్లు ఆగలే, మిషన్ భగీరథ ఆగలే, మిషన్ కాకతీయ ఆగలే, ప్రతిదీ బీసీ బంధు ఆగలే, దళిత బంధు ఆగలే. తెలంగాణ రాష్ట్రం నంబర్ 1 పొజిషన్లు తీసుకొచ్చి వరల్డ్ మ్యాప్లో చూపించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతోనే పోటీగా ధీటుగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంతో ఎలాంటి సాయం లేకుండా తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ 1 నిలబెట్టిందే కేసీఆర్ గారు కదా. బిడ్డ నువ్వు 2 సంవత్సరాల నుంచి పబ్లిక్లోనే తిరుగుతున్నావు, తెలంగాణని సర్వనాశనం చేస్తావు కదా. నువ్వు పబ్లిక్లో తిరిగి నువ్వు బెటరా? కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో కూర్చొని తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ 1 పొజిషన్లో కూర్చోబెట్టిన కేసీఆర్ గారు బెటరా? కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉన్నది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు రేపు ఓడిపోయినాక ఏ జైలు పోతారో తెలియదన్న, అది మాత్రం ఫిక్స్ అయి ఉండాలి. అరే కేసీఆర్ గారి ఆరోగ్యం బాగాలేకపోతే నీకున్న నొప్పింది? నువ్వు డాక్టర్వా? నువ్వు పోయి ఇంజక్షన్లు ఇస్తావా? నువ్వేమైనా గ్లూకోజ్లు పెడతావా? కేసీఆర్ గారి ఆరోగ్యం బాగాలేకపోతే ఆయన కుటుంబ సభ్యులు ఉన్నారు, 4 కోట్ల ప్రజలు ఆయన వెన్నంటే ఉన్నారు, ఆయనకు చూపించుకోవడానికి హాస్పిటల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. పోయి తెలంగాణ ప్రజలు ఆయనకి ఏం కావాలి? కిడ్నీ కావాలన్నా,
కళ్ళు కావాలన్నా, లివర్ కావాలన్నా, బ్లడ్ కావాలన్నా, లేక అవయవాలు ఏమైనా కోసియాలా? తెలంగాణ రాష్ట్ర ప్రజలు, యువకులు కేసీఆర్ గారి కోసం రెడీగా ఉన్నారు. నీకున్న నొప్పేంద్ర భయ్, ఒక్కసారి కూడా బ్లడ్ బ్యాంక్ వెళ్ళి నువ్వు బ్లడ్ డొనేట్ చేయలే రేవంత్ రెడ్డి. కేసీఆర్ గారి ఆరోగ్యం కోసం నువ్వు అంత బెంగపడాల్సిన అవసరం లే. నువ్వు బెంగపడు, ఆఫ్టర్ 5 years తర్వాత నన్ను ఏ జైల్లో పెడతారని చెప్పేసి బెంగపడు. అంతేగాని కేసీఆర్ గారి ఆరోగ్యం చూసుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు క్లియర్గా ఉన్నారు. నువ్వేం బెంగపడకు. ఆ రోజే ఫామ్ హౌస్కి వెళ్ళి నువ్వు దున్నుతా పీక్తా అన్నావు. నువ్వు పీకింది లేదు, దున్నిది లేదు. నువ్వే నీ చేనులో ఒకసారి నాగలు పట్టింది లేదు. అన్ని ఉత్తి ముచ్చట్లు, అన్ని మైక్ వీరుడు. ఒక్క మాట మీద నిలబడాలు. ఈరోజు ఏదైనా రాష్ట్రానికి వెళ్ళి రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు సిగ్గుపడతా ఉన్నారు. అరే మెస్సియా, మేస్త్రియా, మెస్సియా, పెప్సియా. అరే ఈరోజు తెలంగాణ రాష్ట్రం వాళ్ళే ట్రోల్ చేస్తున్నారా అయ్యా అంటే, ఈరోజు భారతదేశంలో మొత్తం అన్ని రాష్ట్రాల వాళ్ళు మెస్సీతోనే ఫుట్బాల్ ఆడేటోళ్ళు తీస్మార్కాన్ ఉండడం అనుకుంటే ఈ 3 feet తీస్మార్కానా అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. ఈ కర్మ ఏంది మాకు ఈ కర్మ ఏంది? నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నువ్వు ఫుట్బాల్ ప్లేయర్ కావాలనుకుంటే వెళ్ళిపో, నువ్వు కబడ్డీ ఆడాలనుకుంటే వెళ్ళిపో. అంటే నువ్వు నీ కుటుంబ సభ్యుల యొక్క కోరికలు, నీ తిరుపతి రెడ్డి కొడుకు కోరికలు, ఆ మక్కన్ సింగ్ కొడుకు కోరికలు, నీ మనవడి కోరికలు, మీ కుటుంబ సభ్యులు హాయిగా బతకడానికి, మీ కోరికలు తీర్చుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు అప్పనంగా ఒక 100 కోట్ల రూపాయలు నీ చేతికి ఇచ్చారు కాబట్టి ఫుట్బాల్ ఆడుతున్నావా? ఈరోజు మెస్సీ అని అంత పిచ్చికుక్క గరిచినాక ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అర్జెంటీనా నుంచి వచ్చిన స్పానిష్ మాట్లాడే ఒక వ్యక్తి ముందర నిలబడి మైక్ ఇయ్యంగానే మెస్సీ అని అరిస్తే మేమేమనుకోవాలి? ఈ అమ్మకి ఇంత పనికి మాలో ఉన్నారా? మేము ముఖ్యమంత్రి గెలిపించిందని మేము అనుకోవద్దా? ఆయన స్పానిష్లో మాట్లాడుతున్నాడు. నీకేమర్థమైంది రేవంత్ రెడ్డి? ఇంగ్లీషే రాదన్నావు కదా. నాకు ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్ రాకున్నా భారతదేశంలో హాయిగా బతకొచ్చు అన్నావు. ఆయన స్పానిష్ మాట్లాడుతున్నాడు, ఎందుకు అంతగానో క్లాప్స్ కొడుతున్నావు? నీకు అర్థమైందా? మెస్సీ ఫీల్ అవుతాడని చెప్పి నువ్వు క్లాప్స్ కొడతా ఉన్నావా? తెలంగాణ రాష్ట్ర ప్రజలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నెంబర్ 1 పొజిషన్లో ఉండాలి. ఏ దార్కారి వచ్చినా పక్కన నిలబడితే జై తెలంగాణ అని చెప్పేసి పిడికిలెత్తి చూపించాలని మేము కోరుకుంటాం. నువ్వు జై తెలంగాణ కాదు, మెస్సీ అని పిచ్చికుక్క లెక్క ఉన్నవాడు. మాకు అది వద్దు, అట్లాంటి ముఖ్యమంత్రి మాకు వద్దు. నీ సరదాలు ఏమైనా ఉంటే తీర్చుకో, సరదాలన్నీ తీర్చుకో. ఆఫ్టర్ 5 years తర్వాత శ్రీకృష్ణ జన్మస్థలంకి కేటీఆర్ గారు నిన్ను పూలమాలతో వేసి బ్రహ్మాండంగా పంపిస్తారు ఏదో ఒక జైలుకి. అంతవరకు ఎంజాయ్ చేసుకో.